తెలంగాణ జిల్లాలో వేసవిలో సాగు చేసే నూనె గింజల పంటల్లో ప్రధానమైనది నువ్వు. ముఖ్యంగా ప్రత్తి, పసుపు వంటి పంటలను తీసేసిన తర్వాత స్వల్పకాలంలో వచ్చే నువ్వును ప్రాంతాన్ని బట్టి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో సాగవుతున్న పంట శాఖీయ దశలో, పూత దశలో ఉండగా చీడపీడల సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా తెగుళ్లలో వేరి తెగులు, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, కాయమచ్చు తెగుళ్లు పంటకు నష్టం చేస్తున్నాయి. కొన్ని రకాల సస్యరక్షణ చర్యలతో వేసవి నువ్వును ఈ తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్చంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సుమలత. వేసవి నువ్వు పంట పూత దశలో ఉంది. పూత నుంచి కాత దశలో ఉంది. నువ్వు పంటలో వచ్చే ముఖ్యమైన ప్రధాన తెగుళ్ల సమస్య వచ్చేసి కాండం మరియు వేరుకుళ్ళు. మ్యాక్రోఫోమినా అనే శిలీంధ్రం వల్ల రావడం జరుగుతుంది. వేరు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు లక్షణాలు చూసుకున్నట్లయితే ఇవి కాండం పైన నల్లటి చారలు అనేవి మనం గమనించవచ్చు. మొక్కలని పీకి చూసినట్టయితే వేర్లు నల్లబడి కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి మొక్కలు వడలిపోయి చనిపోవడం మనం గమనించవచ్చు. ఈ తెగులు యొక్క అనుకూల పరిస్థితులు ముఖ్యంగా నేల ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండడం, తర్వాత పగటి ఉష్ణోగ్రత, నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ తెగులు ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంది. దానికోసం మనము తగిన విధంగా నీటి తడులను అందిస్తూ ముఖ్యంగా పూత కాత సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. రెండవది, తెగులు సోకిన పొలంలో మనకు మొక్కలను తీసివేయడం. పొలంలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మొక్క యొక్క మొదట్లో వేర్లు తడిచే విధంగా పోసుకోవాలి. దీనివల్ల మనం కాండం మరియు వేరుకుళ్ళు తెగులను నివారించుకోవచ్చు. వేసవిలో నువ్వులో వచ్చే తెగుల్లో ముఖ్యమైనది బూడిద తెగులు. ఆలస్యంగా నాటుకున్న నువ్వు పంటల్లో ముఖ్యంగా ఒత్తుగా నాటుకున్నటువంటి చేన్లలో మొక్కలు ఒకదానితోనొకటి చాలా దగ్గరగా ఉండడము, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి చల్లటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనకు ఈ బూడిద తెగులు వచ్చే అవకాశం అనేది ఉంది. బూడిద తెగులు లక్షణాలు ఆకులపైన తెల్లటి బూడిద పొడి పొడి మచ్చలని మనం గమనించవచ్చు. ఈ బూడిద తెగులు నివారణకి నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లీటర్ నీటికి లేదా మైక్లోబ్యూటానిల్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకుంటే మనం ఈ బూడిద తెగుల నుంచి పంటని కాపాడుకోవచ్చు. పూత సమయంలో గమనించేటువంటి మరొక తెగులు వెర్రి తెగులు, ఫిల్లోడి లేదా వెర్రి తెగులు అంటాము. ఈ వెర్రి తెగులు లక్షణాలను గమనించినట్లయితే ఆకులన్నీ సన్నగా మారిపోయి పువ్వులోని భాగాలన్నీ కూడా ఆకుపచ్చ రంగులోకి మారిపోయి ఆకుల్లాగా మారిపోయి ఆ మొక్క యొక్క మొదటి భాగంలో గుత్తులు గుత్తులుగా సన్నని ఆకులు అనేవి పుష్పగుచ్చంలాగా కనిపిస్తాయి. దీన్నే వెర్రి తెగులు అని కూడా అంటారు. పచ్చపు తీపపు పురుగుల వల్ల వ్యాప్తి చెందే అవకాశం అనేది ఉంటుంది. ఈ తెగులు గమనించిన వెంటనే తెగులు గమనించినటువంటి మొక్కలని పీకి పారవేయాలి, కాల్చివేయాలి. తర్వాత వ్యాపకమైనటువంటి పచ్చదీప పురుగు ఉధృతిని తగ్గించాలి. దానికోసం మనం ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి లేదా డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్టయితే మనము ఈ పచ్చదీప పురుగు ఉధృతిని మనం తగ్గించుకోగలుగుతాము. అదేవిధంగా వెర్రి తెగుళ్ళు అనేది వ్యాప్తి చెందకుండా పంటను కాపాడుకోవచ్చు. నువ్వు పంటలో వచ్చేటువంటి తెగుళ్ళని నుంచి రక్షించుకోవడానికి ముఖ్యంగా మనము తెగుళ్ళు తట్టుకునేటువంటి రకాలని ఎన్నుకున్నట్టయితే పంట తెగుళ్ళ బారిన పడకుండా మనం రక్షించుకోవచ్చు. రాజేశ్వరి, హిమ ఇవి 2 కూడా కొంతవరకు వెర్రి తెగుల్ని తట్టుకొని అధిక నూనె శాతాన్ని కలిగి ఉండి మంచి దిగుబడిని ఇచ్చేటువంటి నువ్వు పంట రకాలు. JCS 1020 ఈ రకం బూడిద తెగులు మరియు ఆకుమచ్చ తెగుల్ని కొంతవరకు తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే జడకాత కలిగినటువంటి నువ్వు పంట. అంతేకాకుండా తెలంగాణ తిల్1 JCS 3202, జగిత్యాల నువ్వులు JCS 3287 ఇవి కొంతవరకు వేరు మరియు కాండం కుళ్ళు తెగులను, వెర్రి తెగుల్ని కొంతవరకు తట్టుకునే అధిక దిగుబడినిచ్చే నువ్వు పంట రకాలు. తెగుళ్ళు తట్టుకునే రకాలను ఎంచుకొని ఒకవేళ తెగుళ్ళు కనిపించినప్పుడు సస్యరక్షణ చర్యలని పాటించినట్టయితే నువ్వు పంటలో వచ్చేటువంటి చీడపీడల నుంచి మనం పంటను కాపాడుకొని అధిక దిగుబడులని పొందవచ్చు.